హలో స్టూడెంట్స్, ఇండియన్ జాగ్రఫీ భారత భూగోళ శాస్త్రం మాడ్యూల్లో భాగంగా మన క్లాస్ అనేది చెప్పుకుంటున్నాం కదా. ఆల్రెడీ మనం హిమాలయాలకు సంబంధించి హిమాలయాస్ అనేవి ఎలా ఏర్పడ్డాయి, ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్, అలానే లాంగిట్యూడనల్ డివిజన్ ఆఫ్ హిమాలయాస్ అంటే రేఖాంశాల ప్రకారము హిమాలయాల్ని ఏ విధంగా విభజించారు, అంటే హిమాలయాల యొక్క విభజన ఎలా జరిగిందని చూసాం కదా. అందులో మనం 3 రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి ట్రాన్స్ హిమాలయస్ అని చెప్పుకున్నాం. ట్రాన్స్ హిమాలయస్ అన్న టిబెటన్ హిమాలయాలు అన్న ఒకటే అనమాట. సో అందులో మనకి కారకోరం శ్రేణి, తర్వాత లద్దాఖ్ శ్రేణి, తర్వాత జస్కా శ్రేణి, వాటి 3 గురించి చెప్పుకున్నాము. అందులో రెండవ భాగమైనటువంటి ఈ డివిజన్లో హిమాలయన్ రేంజెస్ అనమాట. ఈ హిమాలయన్ రేంజెస్ అనేవి ప్రధానంగా మన భారతదేశంలోనే ఎక్కువ ఉంటాయి. పోటీ పరీక్షల ప్రకారం కూడా ఎక్కువగా వీటి నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ హిమాలయ రేంజెస్ ఏమున్నాయి, హిమాలయ పర్వత శ్రేణులు ఏమున్నాయి, వాటిని మనం ఏ విధంగా డివైడ్ చేసుకున్నాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది హిమాలయన్ రేంజెస్ అనమాట. సో హిమాలయ పర్వత శ్రేణులు ఎస్పెషల్లీ ఇవి. సో హిమాలయ పర్వత శ్రేణులు ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఇవే ప్రధానంగా మన భారతదేశ భూభాగంలో ఉంటాయన్నమాట. ట్రాన్స్ హిమాలయస్ కంటే కూడా ఎక్కువ వీటి భాగమే ఉంటుంది. మనకి ట్రాన్స్ హిమాలయాస్లో కారకోరం శిఖరం అనేది ఆల్మోస్ట్ చాలా వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది, కైలాష్ పర్వతం వరకు ఉంటుంది. అవి ఎక్కువగా టిబెట్లో ఉంటాయి అన్నమాట. ఈ ట్రాన్స్ హిమాలయాస్ అన్నీ కూడా టిబెట్లో ఎక్కువ భాగం ఉంటాయి, చైనా భూభాగంలో. అందువల్ల వాటిని టిబెట్ హిమాలయాస్ అంటారు. కానీ ఇవి మాత్రం హిమాలయ పర్వత శ్రేణులు ఎక్కువగా మన భారతదేశంలో ఉంటాయి. సో వీటికి సంబంధించి చూస్తే యంగెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ది మోస్ట్ అఫ్లిప్టెడ్ సెడిమెంటరీ అండ్ మెటమార్ఫిక్ రాక్స్ అనమాట. మనకి మామూలుగా ఈ శిలలు రాక్స్ అంటాం కదా, శిలలు. ఈ శిలలు 3 రకాలుగా ఉంటాయి మనకి. ఒకటి వచ్చేసి ఇగ్నస్, మీరు వరల్డ్ జాగ్రఫీలో చూస్తుంటారు. ఇగ్నస్ ఒకటి, నెక్స్ట్ సెడిమెంటరీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సెడిమెంటరీ ఇగ్నస్, తర్వాత వచ్చేసి మెటమార్ఫిక్ అనమాట. అయితే ఇక్కడ ఈ ఇగ్నస్ అనేవి ప్రధానమైనవి, ప్రైమరీ రాక్స్ అంటారు, వీటిని సెకండరీ రాక్స్ అంటారు. వీటిలో ఏదైనా రాక్ అనేది దానికి రూపం మార్చుకుంటే దాన్ని మెటమార్ఫిక్ రాక్స్ అంటారనమాట. అంటే ఇప్పుడు హిమాలయాస్ ఏర్పడినటువంటి శిలలు ఏమున్నాయంటే అక్కడ 2వ వర్గానికి చెందినవి, సెకండరీ అలానే మెటమార్ఫిక్ రాక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అర్థమైందా ప్రధానంగా? కాబట్టి ఇవి సెడిమెంటరీ అలానే మెటమార్ఫిక్ రాక్స్తో ఏర్పడ్డాయి అనమాట. సో అర్థమైంది కదా అంతవరకు క్లియర్గా? కాబట్టి ఏ రాక్స్ ఉన్నాయంటే ఒకటి సెడిమెంటరీ రాక్స్, ఇంకోటి వచ్చేసి మెటమార్ఫిక్ రాక్స్ అనమాట. ఈ మెటమార్ఫిక్ రాక్స్ అనేది తన రూపాన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి గ్రనైట్ని జెనస్ అవుతుంది. సో ఇట్లా అనమాట, రూపం అనేది మారుతూ ఉంటుంది, కోల్ అనేది మారిపోతూ ఉంటాయి మనకి. అర్థమైందా? సో కాబట్టి మెటమార్ఫిక్ రాక్ అంటే ఒక శిల అనేది తన రూపాన్ని మార్చుకుంటే చేంజ్ అయితే దాన్ని మెటమార్ఫిజం అంటారు. మెటమార్ఫిజం అంటేనే మారిపోవడం అని అర్థం. కాబట్టి హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రధానంగా ఈ రాక్స్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత చూడండి, ఈ హిమాలయ పర్వత శ్రేణులు బోర్డర్ ఆన్ ది నార్త్ వెస్ట్ బై ది కారకోరం అండ్ హిందూ కుష్ రేంజెస్ ఆన్ ది నార్త్. సో టిబెటన్ ప్లాటూ అండ్ ది సౌత్ బై ఇండో గంగటిక్ ప్లెయిన్స్. చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఈ హిమాలయ పర్వత శ్రేణులు ఎక్కడ ఉంటాయి, లొకేషన్, పర్ఫెక్ట్ లొకేషన్ మనం చూసుకుంటే ఈ హిమాలయ పర్వత శ్రేణులు అనేవి ఇలా ఉన్నాయనుకోండి. ఇలా ఉంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, నార్త్ వెస్ట్ సైడ్ అనమాట. సో నార్త్ వెస్ట్ సైడ్ ఏముంటాయంట, కారకోరం. సో కారకోరం ఒకటి, హిందూ కుష్ మౌంటైన్స్ ఆల్మోస్ట్ మనకి ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో ఉంటాయి. పాకిస్తాన్ పైనగా ఆఫ్ఘనిస్తాన్ రీజన్లో ఉంటాయన్నమాట హిందూ కుష్ పర్వతాలు. అప్పట్లో అలెగ్జాండరు, మిగతా రోమన్స్, గ్రీక్స్ అంతా కూడా హిందూ కుష్ పర్వతాల మీదుగానే భారతదేశానికి వచ్చారు. సో అర్థమైందా? కాబట్టి హిందూ కుష్ పర్వతాలు, కారకోరం అనేవి నార్త్ వెస్ట్ సైడ్ ఉంటాయి, వాయువ్య దిశగా ఉంటాయన్నమాట. తర్వాత ఏం చెప్పారు, నెక్స్ట్ ఇక్కడ చూడండి, హిందూ కుష్ పర్వతాలు నార్త్ వైపు, ఇవి నార్త్ వెస్ట్ సైడ్. తర్వాత టిబెటన్ ప్లాటూ. సో టిబెటన్ ప్లాటూ అండ్ ది సౌత్ బై ది ఇండో గంగటిక్ ప్లెయిన్స్. సో మనకి నార్త్ వచ్చేసి టిబెటన్ ప్లాటూ, సౌత్ వచ్చేసి ఇండో గంగటిక్ ప్లెయిన్స్ అనమాట. సౌత్ వచ్చేసి ఇది సౌత్, ఇది నార్త్. ఈ విధంగా అయితే ఇప్పుడు మనం చెప్పుకునే పర్వత శ్రేణులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పర్వత శ్రేణులకి నార్త్ వెస్ట్ ఏముంది, కారకోరం రేంజ్ ఉంది, ఇది నార్త్ వెస్ట్ అనమాట. సో నార్త్ వైపు ఏముంది, టిబెటన్ ప్లాటూ అనమాట. సో టిబెటన్ ప్లాటూ ఉంది. తర్వాత సౌత్ వైపు ఉన్నాయి ఇండో గంగటిక్ ప్లెయిన్స్ అనమాట. ఇండో గంగటిక్ మైదానాలు అయితే ఉన్నాయన్నమాట సౌత్ వైపు. ఈ విధంగా ఈ మధ్యలో విస్తరించినటువంటి
పర్వత శ్రేణులే హిమాలయ పర్వత శ్రేణులు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, రేంజెస్ ఆర్ ఫర్దర్ సబ్ డివైడెడ్. వీటిని మళ్ళీ 3 భాగాలుగా డివైడ్ చేశారు. సో 3 భాగాలుగా వీటిని ఈ హిమాలయ పర్వత శ్రేణుల్ని మళ్ళీ 3 భాగాలుగా డివైడ్ చేశారు. ఆ 3 భాగాలు ఏంటంటే, ఒకటి గ్రేటర్ హిమాలయాస్ అనమాట, గ్రేటర్ హిమాలయాస్. నెక్స్ట్ ఇన్నర్ లేదా మిడిల్ హిమాలయాస్ అంటారు, ఇంకోటి శివాలిక్స్ అంటారు. కాబట్టి ఎలా డివైడ్ చేశారంట, ఫస్ట్ వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్, దీన్ని మనం ఏమంటామంటే హిమాద్రి అంటాం. సో మనం హిమాద్రి అని చెప్పేసి పిలుచుకుంటాం, అవునా కదా? సెకండ్ వచ్చేసి ఏంటి, మిడిల్ హిమాలయాస్. సో మిడిల్ హిమాలయాస్ దీన్ని ఏమంటాం మనం, హిమాచల్ అంటాం. సో థర్డ్ వన్ డైరెక్ట్గా శివాలిక్స్ అని పిలుస్తాం, శివాలిక్స్. ఇలా 3 భాగాలుగా డివైడ్ చేశారు ఈ హిమాలయ పర్వత శ్రేణుల్ని. అర్థమైంది కదా? ఈ హిమాలయ పర్వత శ్రేణుల్ని 3 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్ అనమాట, అవి చాలా పెద్దగా ఉంటాయి, ఉన్నతమైనవి, లాఫ్టియెస్ట్ అంటారు కదా, చాలా పెద్దవన్నమాట. పెద్ద పెద్ద శిఖరాలు, గ్లేషియర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. తర్వాత మనకి మిడిల్ హిమాలయాస్, హిమాచల్, ఇక్కడ ఎక్కువగా మనకి నేషనల్ పార్క్స్, హిల్ స్టేషన్స్, డెహ్రాడూన్, మసూరి ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. శివాలిక్స్ అంటే పుట్టి హిల్స్ అనమాట, చివరి భాగంలో ఉండేవి. సో గ్రేటర్ హిమాలయాస్ చాలా హైట్లో ఉంటాయి. తర్వాత మిడిల్ హిమాలయాస్, తర్వాత శివాలిక్స్. ఈ శివాలిక్స్ మనకి ఉత్తరప్రదేశ్, బీహారు ఈ ప్రాంతంలో ఉంటాయి, పంజాబ్ రీజన్లో ఎక్కువగా మనకి కనిపిస్తాయి అనమాట. ఓకేనా? ఇలా డివైడ్ చేశారు వీటిని, హిమాలయ రేంజెస్ని, పర్వత శ్రేణుల్ని మళ్ళీ 3 భాగాలుగా డివైడ్ చేస్తే అవి గ్రేటర్ హిమాలయాస్, హిమాద్రి అని పిలుస్తాము, మిడిల్ హిమాలయాస్, హిమాచల్ అని పిలుస్తాము, చివరిలో ఉండేవి శివాలిక్స్ అనమాట. ఇప్పుడు మనం గ్రేటర్ హిమాలయాస్కి సంబంధించిన డేటా, అలానే హిమాచల్కి, శివాలిక్స్కి సంబంధించి అక్కడ ఇంపార్టెంట్ పీక్స్ ఏమున్నాయి, గ్లేషియర్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి చూద్దాం. పోటీ పరీక్షల ప్రకారము ఏమున్నాయి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనం గమనిద్దాం దీనికి సంబంధించి. ఫస్ట్ వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్ అనమాట, గ్రేటర్ హిమాలయాస్. ఈ గ్రేటర్ హిమాలయాస్ని మనం ఏమంటాము, హిమాద్రి అని పిలుస్తాం. సో హిమాద్రి అని చెప్పేసి పిలుస్తాం అనమాట, గుర్తుపెట్టుకోండి. గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అంటాం, మిడిల్ హిమాలయాస్ని హిమాచల్ అంటాం, చివరి భాగం ఏంటి, శివాలిక్స్. ఓకేనా? కాబట్టి ఇప్పుడు హిమాద్రికి సంబంధించి చూద్దాం. సో చూడండి, సెంట్రల్ క్రిస్టలిన్స్ అంటే ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే, ఏర్పడే విధానం అనమాట, నిర్మాణం అంటే ఎటువంటి శిలలతో ఏర్పడ్డాయని చూస్తాం కదా. వీటి లక్షణాలు చూస్తే గ్రనైట్స్ అండ్ gneiss ఓవర్లే బై ది మెటమార్ఫిజ్డ్ సెడిమెంట్స్ అనమాట. అంటే ఇది ఎటువంటి పదార్థాలతో ఏర్పడింది, ఖచ్చితంగా భూమి అనేది కొన్ని శిలలతో ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు హిమాలయాల్లో గ్రేటర్ హిమాలయాస్ అనేవి ఎలా ఏర్పడ్డాయంట, మెటమార్ఫిజం అంటున్నారు. మెటమార్ఫిజం అంటే ఏంటి, మార్పు చెందడం లేదా రూపాంతరం చెందడం, సో మార్పు చెందడం అంటే ఇదేంటంటే ఒక స్టోన్ నుంచి ఇంకొక శిలక మారిపోతుంది అనమాట, ఒక రాక్ నుంచి ఇంకొక రూపానికి మారిపోతుంది. ఇక్కడ చూడండి, గ్రనైట్ ఏమైంది, gneiss మారిపోయింది. గ్రనైట్ అనేది gneiss మారిపోయింది. కాబట్టి గ్రనైటు ప్లస్ అది రూపాంతరం చెందినటువంటి స్టోన్ అనమాట, శిల. ఇప్పుడు గ్రనైటు gneiss మారిపోతుంది, మామూలుగా మారింది కాబట్టి గ్రనైట్ ఉంది, అది ఉంది. రూపాంతరం చెందిన మెటమార్ఫిక్ రాక్ ఉంది, ఇక్కడ గ్రనైట్ కూడా ఉంది. సో గ్రనైట్ వచ్చేసి ఇగ్నస్ రాక్ అనమాట. కాబట్టి రెండూ ఉన్నాయి. మీకు రేపు ఎగ్జామినేషన్లో అడిగితే హిమాలయాల్లో, ప్రధానంగా హిమాలయాల్లో ఉండే శిలలు ఏంటంటే గ్రనైట్ ఒకటి, gneiss అనమాట. gneiss అనేది ప్రధానంగా ఉన్నాయి. ఓకేనా? కాబట్టి మెటమార్ఫిజ్డ్ సెడిమెంట్స్ అనమాట. ఈ పదార్థాలు మొత్తం కూడా ఒక శిల రూపాంతరం చెందినటువంటి పదార్థాలతో ఏర్పడింది. ఓకేనా? నెక్స్ట్ లోఫ్టియెస్ట్ అండ్ ది మోస్ట్ కంటిన్యూస్ రేంజ్ అనమాట. ఇక్కడ చూడండి, లోఫ్టియెస్ట్ అంటే ఉన్నతమైనవి, చాలా పెద్ద పర్వతాలు ఇవి. సో ఉన్నతమైనవి అని చెప్పేసి అర్థం అనమాట. సో ఉన్నతమైనవి అంటే ఏంటి, సో ఇది చాలా ఉన్నతంగా ఉందంటే ఏంటి, చాలా పెద్దగా చూడడానికి ఆకారం కావచ్చు, గంభీరంగా ఉందని చెప్పేసి అర్థం కదా. కాబట్టి ఈ గ్రేటర్ హిమాలయాస్ అనమాట, అంటే హిమాద్రి అనేవి చాలా పెద్ద పెద్ద పర్వతాలు. ఇవి ఏదో చిన్న చిన్నవి శివాలిక్స్లో ఉండే కొండలు లాంటివి కాదు. ఇక్కడ చూడండి, చాలా పెద్ద పర్వతాలు ఇవన్నీ కూడా, కొన్ని సో ఆల్మోస్ట్ చాలా పెద్ద పర్వతాలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్లో చూడండి, చాలా పెద్ద పర్వతాలు ఉన్నాయి, చిన్నగా ఏం లేవు. ఇక్కడ కంటిన్యూస్ స్ట్రెచ్, ఇది కంటిన్యూస్, ఎక్కడా కూడా అది గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా ఏర్పడి ఉన్నాయి. గ్రేటర్ హిమాలయాస్ అనేవి కంటిన్యూస్గా ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఎక్కడో చివరి నుంచి ఈ చివరి వరకు కంటిన్యూస్గా ఏర్పడి ఉంటాయి. వీటి యొక్క సరాసరి ఎత్తు, యావరేజ్, సో యావరేజ్ ఎత్తు కూడా ఎంత, 6100 మీటర్స్ అనమాట. అంటే సరాసరి ఎత్తు
వీటి యొక్క సరాసరి ఎత్తు కూడా ఎంత ఉందంట 6100. సో 6000 అంటే మనకి 6100 మీటర్స్ ఎత్తులో ఉన్నాయన్నమాట. సో అర్థమైందా? అంత పెద్ద మౌంటైన్స్ ఇవి. సో అంత పెద్ద పర్వతాలు అయితే ఇవన్నమాట. యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్, ప్రపంచంలోనే రీసెంట్గా ఏర్పడినటువంటి మృత పర్వతాలు యాక్టివ్ స్టేజ్లో ఉన్నాయి. వాటికి హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొన్ని మిలియన్ ఇయర్స్కి కొంత సెంటీమీటర్స్ వరకు పెరుగుతుందన్నమాట హిమాలయాల యొక్క హైట్ అనేది. అర్థమైందా? కాబట్టి హిమాద్రి అనేవి, ఈ హిమాద్రి పర్వతాలు, గ్రేట్ హిమాలయస్ అనేవి కంటిన్యూస్ రేంజ్ అనమాట. ఎక్కడ గ్యాప్ ఉండవు, వరుసగా ఉంటాయి. కనుమలు అంటాం కదా మనం. ఇప్పుడు కొండలు వరుసగా ఉంటే ఏమంటాం? కనుమలు అంటాం మన తెలుగులో. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు అంటాం కదా. అట్లా ఈ పర్వతాలు కూడా వరుసగా ఉంటాయన్నమాట. లాఫ్టియెస్ట్, చాలా పెద్దవి. మిగతా మిడిల్ హిమాలయాసు, శివాలిక్స్తో కంపేర్ చేసుకుంటే చాలా ఉన్నతమైనవి. పెద్ద పెద్ద పర్వతాలన్నీ ఇక్కడే ఉంటాయి. క్లియర్ కదా? ఇంతవరకు సరాసరి ఎత్తు 6100 మీటర్స్ ఉంటుంది అనమాట. తర్వాత చూడండి, అసిమెట్రికల్ ఫోల్స్ విత్ ది స్టీప్ సదరన్ స్లోప్స్. ఈ మౌంటైన్స్ ఇలా ఉంటాయి కదా, ఇలా ఉంటాయి అనమాట. ఇలా బెండ్ అయి ఉంటాయి, ఇలా ఉంటాయి. మీకు తెలుసో లేదో, సౌత్ వైపు బెండ్ అయి ఉంటాయి అనమాట. దక్షిణం వైపు బెండ్ అయి ఉంటాయి. దక్షిణం వైపు బెండ్ అయి ఉంటాయి అనమాట. సో అర్థమైందా? ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఎలా అర్థం అవ్వాలంటే, ఈ హిమాలయ పర్వతాలన్నీ కూడా ఇప్పుడు కాశ్మీర్లో ఉండే హిమాలయాలు, నేపాల్, ఇవన్నీ మన వైపు తిరిగి ఉంటాయి అనమాట. సౌత్ ఇండియా వైపు చూస్తున్నట్టుగా వంగుంటాయి. అంటే మనకి ఫన్గా చెప్పుకోవాలంటే, ఒకవేళ హిమాలయాన్ని పడిపోయాయి అనుకోండి, బిల్డింగ్లకు పడిపోతే అవి మన భారతదేశం మీద పడతాయి మొత్తం. ఎందుకంటే ఇది ఇండియా అనుకోండి, హిమాలయాలన్నీ ఇక్కడ నేపాల్, భూటాన్, టిబెట్లో ఉండే ఇటు ఉంటాయి అనమాట. ఇలా ఉంటాయి, ఇక్కడ వంపుగా ఉన్నాయి కదా. అంటే సౌత్ వైపు, ఇది సౌత్ అనుకోండి, ఇది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజను, ఇది ఇండియా. సో ఇవన్నీ కూడా హిమాలయాలు నార్త్ వైపు ఉండవు, ఇలా సౌత్ వైపు బెండ్ అయి ఉంటాయి. అంటే ఇలా బెండ్ అయి ఉన్నాయి అనమాట. మన ఇండియా వైపు బెండ్ అయి ఉంటాయి హిమాలయాస్ అన్నీ కూడా. కాబట్టి అవి ఏమన్నా పడిపోయినా కూడా మన ఇండియా మీద వచ్చి పడతాయి. సో అటువంటి పర్వతాలు ఇండియా వైపు బెండ్ అయి ఉంటాయి. మీకు అర్థమైంది కదా? కాబట్టి అసిమెట్రికల్గా సౌత్ వైపు బెండ్ అయి ఉంటాయి అనమాట. సౌత్ వైపు స్టీప్ సదరన్ స్లోప్స్ అనమాట. సౌత్ వైపుకి బెండ్ అయి ఉంటాయి, చాలా వంపుగా ఉంటాయి, వాలుగా ఉంటాయి పర్వతాలు కూడా. సో పర్వతాలు కూడా ఏదో ఇలా ఉండవు పర్వతాలు, రెసిడియల్ మౌంటైన్స్లా ఉండవు. ఇలా స్టీప్గా ఉంటాయి పర్వతాలు, ఇలా స్టీప్గా అయితే ఉంటాయన్నమాట పర్వతాలు. చాలా స్లోప్గా సౌత్ వైపు బెండ్ అయి ఉంటాయి అనమాట. అసిమెట్రికల్ షేపు అంటే ఫోల్స్ ఇలా ఉంటాయి, ఇటువంటి ఫోల్స్లో ఉంటాయి. తర్వాత చూడండి, కాన్వెక్స్ షేప్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా షేప్ అది. సో టెర్మినేట్స్ ది అబ్రప్ట్లీ అట్ ది నంగా పర్వత్ అండ్ ది నామ్చా పర్వ. నంగా పర్వత్, నామ్చా పర్వ చాలా ఇంపార్టెంట్ ఈ లొకేషన్స్. ఎక్కువ ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. హిమాలయాస్ కూడా నంగా పర్వత్ దగ్గర నుంచి నామ్చా పర్వ వరకు ఉంటాయి. వీటిని సరిహద్దులుగా తీసుకుంటారు. దేనికి? గ్రేట్ హిమాలయాస్కి సరిహద్దుగా. నంగా పర్వత్ వచ్చి ఎక్కడ ఉంది? పీఓకేలో ఉంటుంది. నామ్చా పర్వ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర టిబెట్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి మ్యాప్లో చూద్దాం. సో మ్యాప్లో మనం చూసుకుంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ నుంచి నేపాల్ ఉంటుంది, ఇది సిక్కిం, ఇలా వచ్చేసి ఇది అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఇలా ఇక్కడ నంగా పర్వత్ ఉంటుంది చూడండి, ఇక్కడ పెట్టారు కదా, పీఓకేలో ఉంటుంది నంగా పర్వత్. ఇక్కడ నంగా పర్వత్ దగ్గర నుంచి ఇలా మనకి నామ్చా పర్వ ఇక్కడ ఉంటుంది. నామ్చా పర్వ, సో చూడండి ఇక్కడ నామ్చా పర్వ, ఇది నామ్చా పర్వ, ఇది నంగా పర్వత్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే ఇవన్నీ కూడా గ్రేట్ హిమాలయాస్ అనమాట. సో ఇవన్నీ కూడా గ్రేట్ హిమాలయాస్. సో అర్థమైందా? కాబట్టి ఒకటేంటంట నంగా పర్వత్. సో నంగా పర్వత్, ఈ నంగా పర్వత్ అనేది ప్రజెంట్ ఇండియాలోనే, కాకపోతే పీఓకేలో ఉంది, పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నామ్చా బర్వా. సో నామ్చా బర్వా వచ్చేసి టిబెట్లో ఉంటుంది, సో టిబెట్ అంటే చైనాలో ఉందన్నమాట. కాబట్టి గ్రేట్ హిమాలయస్ యొక్క సరిహద్దులు ఏంటంటే నంగా పర్వత్ దగ్గర నుంచి నామ్చా బర్వా వరకు. హిమాలయస్ యొక్క సరిహద్దులు కూడా అవే, హిమాలయాల యొక్క సరిహద్దులు కూడా ప్రధానమైనవి అవే అనమాట. నంగా పర్వతం నుంచి నామ్చా బర్వా వరకు ఉంటాయి. కాబట్టి అబ్రప్ట్లీ చూడండి, టెర్మినేట్స్ అబ్రప్ట్లీ అట్ ది కాన్వెక్స్ షేప్లో ఎక్కడి నుంచి నంగా పర్వత్ దగ్గర, నామ్చా బర్వా దగ్గర అక్కడ ఆగిపోతాయి అనమాట. అంతవరకు వెళ్ళి ఆగిపోతాయి, అంత పెద్ద పొడవైనటువంటివి. సో మనకి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి చూడండి. సో ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి చూడండి. హిమాలయాలు చాలా దూరంలో ఉంటాయి ఏర్పడి. ఎక్కడో మనకి పాకిస్తాన్, మన ఇండియా రీజన్ దగ్గర నుంచి, పాకిస్తాన్ బోర్డర్ దగ్గర నుంచి ఎక్కడో నామ్చా బర్వా టిబెట్ వరకు ఉంటాయి. అందుకే ట్రాన్స్ హిమాలయాస్ని టిబెట్ హిమాలయాస్ అంటారు, టిబెట్ హిమాలయాస్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అర్థమైంది కదా? ఇలా ఉంటాయి. సో ఇక్కడ మనం చెప్పుకునే అన్నీ కూడా ఏంటి? గ్రేట్ హిమాలయాకి సంబంధించి అనమాట. ఇక్కడ మనకి వర్షపాతం కూడా తక్కువగా ఉంటుంది.
సో వర్షపాతం కూడా చాలా తక్కువ ఉంటుంది, రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది, స్నో ఎక్కువ ఉంటుంది అనమాట. స్నోఫాల్ కూడా చాలా హెవీగా ఉంటుంది. వర్షపాతం తక్కువ, స్నోఫాల్ చూడండి మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి. పెద్ద హిమాలయాస్, ఇక్కడ ఎవరు జీవించరు, ఎటువంటి జీవులు జంతువులు పక్షులు ఏమి ఉండవు అనమాట, ఇక ఏం బతకలేవు అక్కడ, అటువంటి టెంపరేచర్ ఉంటుంది. సో ఉండడానికి ఎటువంటి ఉండవు అనమాట, అన్ని గ్లేషియర్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ చూడండి గ్లేషియర్స్ నదుల్లాగా పోతున్నాయి, మొత్తం మంచంతా కరిగి. హిమానీ నదాలు, గ్లేషియర్స్ అంటే ఏంటంటే హిమానీ నదాలు అంటాం కదా, అవి హిమాలయన్ వ్యాలీస్. ఆ వ్యాలీస్ అంటే మనకి సిగ్నిఫికెంట్ వ్యాలీస్ ఉంటాయి కదా, అంటే లోయలు, పెద్ద పెద్ద లోయలు, పర్వతాలు, గ్లేషియర్స్, ఎప్పుడు అవలాంచెస్ జరుగుతూ ఉంటాయి, మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అక్కడ ఎవరు జీవించరు. ఒక సియాచిన్ గ్లేషియర్లోనే మన భారతదేశం యొక్క ఆర్మీ అనేది పహారా కాస్తూ ఉంటుంది. మామూలు అక్కడ ఎవరు కూడా ఉండరు, నడిచి వెళ్ళినా కూడా మంచు ఇంతవరకు వచ్చేస్తుంది మనకి. సో నడుము వరకు మంచులో కూరుకుపోతారు, అలాగే నడవాలి. అలా మన సోల్జర్స్ రాత్రింబవళ్ళు పహారా కాస్తున్నారు కాబట్టి ఇవాళ మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. సో అర్థమైందా? కాబట్టి అంత కష్టపడుతున్నారు మన సైనికులు మన కోసం సియాచిన్ గ్లేషియర్ను. మన భారత ప్రభుత్వం కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఉంది. లేకుంటే ఎప్పుడో చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు అక్కడి నుంచి వచ్చి మన భారతదేశం మీద ఆ దాడులు చేసేదానికి అవకాశం ఉంది. ఇలా సియాచిన్లో ఎంతోమంది సైనికులు ప్రాణత్యాగం చేశారు మన కోసం, మన దేశం కోసం. ఓకేనా? అవన్నీ కూడా మనకి గ్రేట్ హిమాలయస్లో కనిపిస్తాయి అన్నమాట. ఈ హిమాలయ రీజన్ అనేది ఇట్స్ నాట్ ఈజీ టెర్రైన్. ఊరికే బతకాలి, హిమాలయాలు అందంగా ఉంటాయంటే సరిపోదు. హిమాలయాలు చాలా అందంగా ఉంటాయిలే, అక్కడ కష్టమే ఉందనుకోవచ్చు. కొండ చర్యలు విరిగి పడతాయి, అవలాంచెస్ వస్తాయి, మంచు తుఫాన్లు, వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్, ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి హిమాలయాల్లో. మీరు చూడండి, ఎప్పుడు కూడా కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి, ఊర్లు కొట్టుకుపోతాయి, ఫ్లాష్ ఫ్లడ్స్, క్షణాల్లోనే పెద్ద వరదలు వచ్చేస్తాయి, క్లౌడ్ బర్స్ట్ జరుగుతాయి ఎక్కువ. ఒక్కసారిగా వర్షము, పెద్ద కుండపోత వర్షం పడి మొత్తం ధ్వంసమైపోతుంది భూమి మీద ఉండే ఇల్లులు అన్నీ కూడా. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, జంతు నష్టం జరుగుతూ ఉంటాయి అక్కడ. ఓకేనా? ఇలా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. హిమాలయాస్ మాత్రం మన భూమి మీద ఉండే స్వర్గధామం అని పిలుస్తారు హిమాలయాస్ని. అప్పట్లో మొఘల్స్ టైంలో కూడా పిలిచారు స్వర్గధామం అని హిమాలయాల్ని. అర్థమైందా? అంత అందంగా ఉంటాయన్నమాట హిమాలయాలు. సో అర్థమైందా? ఇలా గ్రేట్ హిమాలయాస్ ఇవన్నీ కూడా. ఈ గ్రేట్ హిమాలయాస్లోనే మనకి ప్రధానంగా కొన్ని పీక్స్ ఉన్నాయన్నమాట. పీక్స్ అంటే ఏంటి? శిఖరాలు, ఇంపార్టెంట్ శిఖరాలు ఉన్నాయన్నమాట. ఎత్తైనటువంటి శిఖరాలు కూడా మనకి గ్రేట్ హిమాలయాస్లో ఉన్నాయి హిమాద్రిలో. అది ఒకటి మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా, లాస్తే, మకాలు, ధవళగిరి, నందాదేవి, త్రిశూలు. సో ఇవన్నీ కూడా ఏంటి? హిమాలయ శిఖరాలు, గ్రేట్ హిమాలయాస్లో ఉండే శిఖరాలు అన్నమాట. సో అర్థమైందా? కాబట్టి మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే హైయెస్ట్ పీకు, మొత్తం ప్రపంచంలోనే ఉన్నటువంటి ఎత్తైన శిఖరం అన్నమాట. ఎత్తైన శిఖరం ఎందులో? ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం. దీనికి ఎత్తు ఎంత? 8848 మీటర్లు అనమాట. అయితే రీసెంట్గా చైనా వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కొంత ఎత్తు పెరిగింది, 8848.65 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిందని చెప్పారనమాట. అంటే 0.65 అనమాట. 0.65 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఏదంట? 0.65 సెంటీమీటర్ల ఎత్తు పెరిగింది. అంటే అర్థం ఏంటి? టెక్టోనికల్లీ యాక్టివ్ అనమాట. మౌంటైన్స్ అనేవి టెక్టోనికల్లీ యాక్టివ్. హిమాలయాస్ అవి రెండు పలకలు ఢీ కొట్టుకున్నాయి కదా, ఇండియన్ ప్లేట్ వచ్చి యూరోషియన్ ప్లేట్ ఢీ కొట్టి ఆ కొలిజన్ వల్ల ఏర్పడ్డాయి. కాబట్టి ఆ మూమెంట్ ఇలా లేచింది కదా పైకి, ఇది ఇంకా లేస్తూ ఉంది, యాక్టివ్లీ పైకి ఇంకా వెళ్తూ ఉంది అని చెప్పేసి చైనా వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు దాన్ని కొలిచారు రీసెంట్గా ఎవరెస్ట్ శిఖరాన్ని. 0.65 సెంటీమీటర్స్ పెరిగిందంట ఎత్తు. కాబట్టి టెక్నాలజికల్లీ యాక్టివ్ అని మనకు అర్థమవుతుంది కదా. సో ఇలా ఇంకా ఏమున్నాయి? కాంచనగంగా. సో కాంచనగంగా మన భారతదేశ హిమాలయాల్లో ఎత్తైన శిఖరం కాంచనగంగా. ఎక్కడుంది కాంచనగంగా? సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. సిక్కిం రాష్ట్రంలో ఉండే కాంచనజంగా ప్రేంటు మన భారతదేశంలో ఉండే హిమాలయాల్లో. అంటే మనం K2 తీసుకోవట్లేదు, POKలో ఉంది కాబట్టి ప్రేంట్ ఉన్నటువంటి మన భారతదేశ హిమాలయాలు అవి ట్రాన్స్ హిమాలయాస్ ఇందా మనం చెప్పుకున్నవి, కారకోరం అవన్నీ. అక్కడ K2 ఎత్తైన శిఖరం, ఇక్కడ కాంచనగంగా. మీకు ఒకవేళ ఆప్షన్స్లో ఎగ్జామినేషన్లో మొత్తం భారతదేశంలో ఎత్తైన శిఖరం అని ఇచ్చి కాంచనగంగా K2 ఇస్తే K2 పెట్టేసేయండి, K2 ఆన్సర్ అవుతుంది. కాబట్టి రెండింటిలో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి కాంచనగంగా ఎక్కడుంది? సిక్కింలో ఉందన్నమాట. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడుంది? సో మౌంట్ ఎవరెస్ట్ అనేది ఆడుంది నేపాల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో భారతదేశంలో ఉండదు, నేపాల్లో ఉంటుంది. నేపాల్లో ఉండేదే మౌంట్ ఎవరెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంకా లోస్తే ఇంకా మనకి మకాలు పీకు, మకాలు కూడా. సో మకాలు కూడా చాలా ఎత్తైన శిఖరం. నెక్స్ట్ ధవళగిరి.
సో ధౌలగిరి శిఖరము. సో నందాదేవి ఎక్కడుంది? సో నందాదేవి వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఉత్తరాఖండ్లో ఎత్తినటువంటి శిఖరం అనమాట నందాదేవి. సో నెక్స్ట్ ఇంకా ఏమన్నాయి? త్రిశూల్ ఇవన్నీ శిఖరాలు. ఇవన్నీ కూడా చాలా ఎత్తైన శిఖరాలు, చాలా ఎత్తైన శిఖరాలు అనమాట. మినిమం 6000 మీటర్స్ కంటే ఎక్కువ హైట్లో ఉన్నాయి. 6000 మీటర్స్ కంటే ఎక్కువ హైట్లో ఉన్నాయన్నమాట. కాబట్టి చాలా ఎత్తైన శిఖరాలు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఈ గ్రేటర్ హిమాలయస్లోనే ఉన్నాయి. గ్రేటర్ హిమాలయస్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట, హిమాద్రిలోనే. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కొన్ని హిమాలయన్ పాసెస్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని హిమాలయన్ పాసెస్ అంటే ఏంటి? ద్వారాలు. పర్వతాల మధ్య ద్వారాలు ఉన్నాయి కొన్ని. అంటే 2 పర్వతాలు ఇలా ఉన్నాయనుకోండి, సో ఒక పాస్ ఉంటుంది, ఇక్కడ దారి రోడ్లో వేసుకుంటారు. ఇటువంటి హిమాలయన్ పాసెస్ కూడా ఉన్నాయన్నమాట. మనకి టిబెటన్ లాంగ్వేజ్లో లా అంటే పాస్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. లా అంటే ద్వారము అని, దారి, ఇవే అని చెప్పేసి అర్థం లా అంటే. అందుకే ఎక్కువ జోజిలా, బారాలచలా, షిప్కీలా అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ హిమాలయన్ పాసెస్ ఏమున్నాయి? హిమాలయన్ పాసెస్ పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెంట్, ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. హిమాలయన్ పాసెస్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో జోజిలా, బర్జిల్ పాసెస్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఏమేంటివంట? ఒకటి జోజిలా, సో జోజిలా పాసు, ఇంకోటి వచ్చేసి బర్జిల్ పాసు. సో బర్జిలు ఇవి ఇంపార్టెంట్ అనమాట, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయి. సో ప్రధానంగా జోజిలా టన్నెల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో మనకి బారాలచ్చా పాసు, షిప్కీలా, బారాలచ్చా, షిప్కీలా. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో నీతి పాసు, లిపులేకు, సో లిపులేక్ పాసెస్. నెక్స్ట్ మనకి సిక్కింలో నాతులా పాసు, జలప్లా, జలప్లా. సో ఈ నాతులా పాస్ నుంచి అనమాట మనకి మౌంట్ కైలాస్కి వెళ్తూ ఉంటారు యాత్రికులు. సో మౌంట్ కైలాష్కి చైనా ప్రభుత్వం యొక్క సహకారంతో, ఇది మనకి శివుడు నివసించే ప్రాంతం అంటాం కదా, శివుడి యొక్క ఇల్లు మౌంట్ కైలాస్. ఆ మౌంట్ కైలాష్ ఎక్కడ ఉందంటే చైనాలో ఉంటుంది, టిబెట్లో ఉంటుంది. టిబెట్ మొత్తం కూడా చైనా కంట్రోల్లో ఉంది కదా. కాబట్టి ఈ మౌంట్ కైలాష్కి మన భారతీయులు వెళ్తూ ఉంటారు. ఏ మార్గం ద్వారా అంటే ఈ నాతులా పాస్ ద్వారా. నాతులా పాస్ సిక్కింలో ఉంటుంది. మన ఇండియన్ గవర్నమెంటు, చైనా గవర్నమెంటు ఇద్దరి మధ్య ఒక కోఆపరేషన్తో మన భారతీయులు వెళ్తూ ఉంటారు ఎక్కువగా మౌంట్ కైలాష్కి. సో అర్థమైంది, అది ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉంటుంది ఈ నాతులా పాస్ అనేది. అయితే ఈ శిఖరాలు అలానే ఇక్కడ పాసెసే కాకుండా ఇంకా కొన్ని గ్లేషియర్స్ కూడా ఉన్నాయన్నమాట. గ్లేషియర్స్ అంటే ఏంటి? హిమానీ నదాలు. అంటే ఇవన్నీ కరిగి నదుల్లో వస్తాయన్నమాట, హిమానీ నదాలు. సో హిమానీ నదాలు ఏమున్నాయంట? సియాచిన్, బాల్టోరో. సియాచిన్ మనం చెప్పుకున్నాం ఇందాక, ప్రపంచంలోనే ఎత్తేటువంటి బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. సియాచిన్ ఒకటి, ఇంకోటి ఏంటి? బాల్టోరో. ఈ 2 అనమాట. ఈ 2 హిమానీ నదాలు. ఈ 2 వచ్చేసి హిమానీ నదాలు. అంటే ఇవి మంచులా కరిగి అక్కడి నుంచి నదులనే వస్తాయన్నమాట. హిమానీ నదాలు మంచు మొత్తం కరిగి పోతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెంట్ వ్యాలీస్, లోయల్లో ప్రధానంగా ఇక్కడ కాశ్మీర్ లోయ. సో కాశ్మీర్ లోయ అనేది గ్రేటర్ హిమాలయస్లో ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది కాశ్మీర్ లోయ అందాలు అని చెప్పేసి మనం పాటలో వింటూ ఉంటాం ఎన్నోసార్లు. కాశ్మీర్ లోయలో కన్యాకుమారిని మనం ఎన్ని సాంగ్స్ వినలేదు తెలుగు పాటల్లో. కాశ్మీర్ లోయ అనేది అంత అందంగా ఉంటుంది. ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యాలీ ఇన్ ది వరల్డ్ అనమాట. మనకి ప్రపంచంలోనే ఉన్నటువంటి లోయలు, పెద్ద పెద్ద కొండ లోయల్లో చాలా అందమైనది కాశ్మీర్ లోయ. ఈ కాశ్మీర్ లోయ అనేది చాలా అందంగా ఉంటుంది అక్కడ. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే గ్రేటర్ హిమాలయస్లో ఉన్నాయి. మన హిమాలయాలు 3 భాగాలు డివైడ్ చేసుకున్నాం మన భారతదేశంలో. గ్రేటర్ హిమాలయాస్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్. ఇప్పుడు మనం చెప్పుకునే అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంట? హిమాద్రిలో ఉన్నాయి. అంటే గ్రేటర్ హిమాలయాస్లో ఇవన్నీ కూడా భాగాలు. అర్థమైంది? ఇంతవరకు క్లియర్ కదా? సో ఇది మౌంట్ ఎవరెస్ట్ అనమాట. సో మౌంట్ ఎవరెస్ట్ తెలుసు కదా మీకు అందరికీ. సో మౌంట్ ఎవరెస్ట్ ఇది వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ అనమాట. సో దీన్ని పీక్ 5 కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట, చూసుకోండి. సో మౌంట్ ఎవరెస్ట్, సో ఇది మౌంట్ ఎవరెస్ట్ అనమాట. అర్థమైందా? సో ఇది ఇట్లా అనమాట. కాబట్టి ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఎత్తినటువంటి శిఖరాలన్నీ కూడా ఎక్కువగా ఈ హిమాలయాలనే ఉన్నాయి. ఎందుకంటే భూమి మీద అతి ఎత్తినటువంటి పర్వతాలు హిమాలయాలే. సో హిమాలయాలు అనమాట. ఇంకోటి టిబెట్ రాజధాని. సో మీకు టిబెట్ తెలుసు కదా, సో టిబెట్ యొక్క రాజధాని లాసా అనమాట, లాసా. సో ఈ లాసా నగరాన్ని ఏమంటారంటే రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, అంటే ప్రపంచ పైకప్పు అంటారు.
సో ప్రపంచ పైకప్పు అంటే ఏంటి? ప్రపంచంలో ఎత్తేటువంటి హైట్లో ఉండే రాజధాని ఇదే అనమాట. ఇప్పుడు హిమాలయాలు ఎత్తైనవి, అందులో లాసా నగరం ఎత్తులో ఉంది. కాబట్టి ప్రపంచంలో ఎత్తేటువంటి ప్రాంతంలో ఉండే రాజధాని ఇదే అనమాట, లాసా. లాసా అనేది టిబెట్ యొక్క రాజధాని, లాసా. సో లాసా అనేది రూప్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. అలానే మన సియాచిన్ గ్లేషియర్, ఇప్పుడు మన భారతదేశ సైనికులు ఉన్నారు కదా, సియాచిన్ గ్లేషియర్, అది ప్రపంచంలోనే ఎత్తేటువంటి యుద్ధభూమి, ఎత్తైన ప్రాంతంలో ఉండే బ్యాటిల్ ఫీల్డ్ వచ్చేసి సియాచిన్ అనమాట, సియాచిన్ ప్రాంతం. కాబట్టి ఈ సియాచిన్ ప్రాంతం దగ్గర నోబ్రా వ్యాలీ ఉంటుంది, నోబ్రా లోయ ఉంటుంది. ఆ నోబ్రా లోయ నోబ్రా నది వల్ల ఏర్పడింది. నోబ్రా నది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో నోబ్రా రివర్ అనేది ఇక్కడి నుంచే వస్తుంది అనమాట. దీనికి ఉత్తరం వైపే సియాచిన్ గ్లేషియర్ ఉంటుంది, నోబ్రా రివర్కి, నోబ్రా వ్యాలీ, నోబ్రా రివర్. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పరంగా. ఇది ఓవరాల్గా గ్రేట్ హిమాలయస్కి సంబంధించింది, హిమాద్రికి సంబంధించింది.